ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మే నెలలో చివరి దినమందు దేవుని నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఆయన మనకు చూపిన మహాకృపను బట్టి ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన. సర్వాధికారి నీకు స్తోత్రాలయ్యా, సర్వోన్నతుడా నీకు వందన. ఈ ఉదయమున నీ వాక్యముని విని జ్ఞాపకం చేసుకునే కృప మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తోడయుండ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 130వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి కూడా విడిపించే నాదుడు ఆయనే అని వాక్యము సెలవిస్తుంది. నిజమే. ఆనాడు ఇశ్రాయేలు దోషములను విడిపించిన దేవుడు ఈనాడు మన జీవితంలో ఉన్న ప్రతి దోషం, ప్రతి అపరాధము నుండి విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ మే నెలంతా కూడా మొదటి దినం నుండి చివరి దినం వరకు కూడా నీ వెలుచున్న అడుగు పెడుతున్న స్థలమల్లా చోటల్లా ఆయన దీవెనకరంగా మార్చి శ్రమల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, అన్నిటి నుండి తప్పించిన దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు మనతో మాట్లాడుతున్నాడు. నీ దోషముల నుండి నీకు విమోచన కలుగు చేస్తాను అంటున్నాడు. నిజమే. మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిస్తే, మన బ్రతుకుని దేవుని చేతులకు అప్పగిస్తే, మన బాధ దేవుని చేతులకు అప్పగిస్తే, మనలో ఉన్న సమస్తమైన ఉద్దేశములు ఆయన చేతులకు అప్పగిస్తే ప్రతి విధమైనటువంటి దోషం నుండి విడిపించేవాడు ఆయన మాత్రమే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా, మరొక వ్యక్తి వద్దకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా ఎక్కడ కూడా విమోచన అనేది దొరకదు. ఎందుకంటే విమోచన కలుగు చేసేవాడు ఒకడే, ఆయన నజరేయుడైన యేసయ్య. ఆ విమోచకుడి మీద మనం ఆధారపడాలి. ఆ విమోచకుడి మీద మనం ఆనుకోవాలి. ఆ విమోచకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మనం వెంటాడాలి. ఈనాడు వాక్యములు ఏమంటాడంటే ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి, నిజమే, చూపు ద్వారా కానీ, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా రకరకాలుగా ఎన్నో దోషాలు చేసి ఉన్నారు. ఈ రోజున మనము కూడా అంతేగా. మనము కూడా అదే తరహాలో, అదే జీవితంలో ఉన్నాం. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పరుండే వరకు కూడా మనిషి మీద పరున్నా సరే రకరకాలైన తలంపులతో, ఆలోచనలతో, ఉద్దేశాలతో మనుషుడు పాపం చేస్తూనే ఉన్నాడు. ప్రతి దోషము నుండి, ప్రతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి దోషము నుండి, ప్రతి అపరాధము నుండి విడిపించగలిగే సమర్థవంతుడు ఆయన. గనుక ఈ రోజున నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించు. నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం నీ జీవితంలో నీరుకట్టి ఫలించిన గాక. ప్రార్థన. పరమందాసీనుడా నీకు స్తోత్రాలయ్యా, నిరంతర స్తోత్రార్హుడా నీకు వందనాలు. దినమందు ప్రత్యేకముగా ఈ మాట ద్వారా మేము ఆదరింపబడ్డానికి కృప చూపినందుకు నీకు స్తోత్రాలు. నెలంతయు ఆదరించినందుకు స్తోత్రాలు, తప్పించినందుకు స్తోత్రాలు. ప్రమాదముల నుండి, మరణపు అడుగుల నుండి, మరణపు పడకల మీద నుండి పైకి లేవదీసినందుకు నీకు స్తోత్రాలు. జీవమై ఉన్నవాడా నీకు వందనాలయ్యా. ఇదిగో పరిపూర్ణమైన నిత్యమైన నీ మహిమలో మేమందరము నడిపించబడగలిగే భాగ్యాన్ని మాకు దాయిచ్చే. తోడై ఉండాలి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు.